సో హాయ్ అండి, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు చేసి అయితే పెట్టుకోండి. అండ్ నేను చెప్తున్నట్టే ఎవ్రీ సాటర్డే ఆర్ ఫ్రైడే నైట్ వీడియోస్ చేస్తానన్నాను. అట్లానే ఓపెన్ ఇంట్రెస్ట్ రిలేటెడ్గా కొంతమంది కామెంట్ చేశారు, తెమ్మని తెచ్చాను. నెక్స్ట్ మీకు ఏ వీడియో కావాలో కామెంట్ చేయండి. నేను అన్ని వీడియోస్కి కామెంట్ చూస్తాను. ఏ వీడియోస్ ఎక్కువ దేని రిలేటెడ్ టాపిక్ మీద కామెంట్స్ వస్తే నేను దాని రిలేటెడ్గా నేను చేస్తాను. అది స్ట్రాటజీస్ అయినా, టూల్స్ అయినా, అది మీరు ఎనీథింగ్ ఆప్షన్స్ అయినా, డెల్టా ఐవీస్ అయినా, ఓకే, ఎనీథింగ్ మీకు ఏం కావాలో మీరు కామెంట్ చేయండి. దాని రిలేటెడ్గా కంప్లీట్ మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా నేనైతే వీడియో చేస్తాను. ఓకే, ఎవరైనా ఇంకా ఓపెన్ ఇంట్రెస్ట్ వీడియో చూడకపోతే దయచేసి ఒకసారి ఈ వీడియో కూడా చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం 50Kకి దగ్గరలో ఉన్నాం, అంటే 43K అయిపోయింది, మనది దగ్గరలో ఉంది. ఇంకొక 20-30 ఇంకొక 7-8 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే 43K సబ్స్క్రైబర్స్ అయిపోతారు. నెక్స్ట్ ఇంక 50Kకి మనం మూమెంట్ అంటే 43-44కి వెళ్దాం. ఓకే, సో ఇదైతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మార్కెట్లోకి వెళ్ళే ముందు జియో పాలిటిక్స్ ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ థింగ్, మీకు ఆల్రెడీ లాస్ట్ టైం కూడా నేను కంటిన్యూగా చేస్తూ వచ్చాను. గ్రీన్లాండ్ ప్రజెంట్ ప్రొటెస్ట్ అయితే జరుగుతుంది. దేని రిలేటెడ్గా అంటే చూడండి, యూఎస్ ఇక్కడ మీరు ఈజీగా మీరు ప్రొటెస్ట్ చూడొచ్చు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అండ్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్. ఎందుకంటే ప్రీవియస్ అమెరికా ఇప్పుడు గ్రీన్లాండ్ ముట్టుకోలేదు కాబట్టి, ఇప్పుడు ట్రంప్ వచ్చి ఇష్యూస్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అండ్ మేక్ అమెరికా గో అవే అని చెప్పి ఇది ప్రొటెస్ట్ జరుగుతుంది గ్రీన్లాండ్లో. ఇది కొద్దిగా ఎక్కువ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే యుఎస్ మార్కెట్లు కూడా కొద్దిగా గ్లోబల్ మార్కెట్లు కూడా అంత బాగాలేవు. అంటే ప్రజెంట్ ఇప్పుడు మీకు కనబడుతుంది కదా, మండే మార్కెట్ ఓపెన్ అయ్యి మీకు తెలుస్తుంది. అండ్ ట్రంప్ సింపుల్గా ఒకటి చెప్పారు, గ్రీన్లాండ్కి ఎవరైనా సపోర్ట్ చేస్తే ఎక్స్ట్రా 10% టారిఫ్ మళ్ళీ వేస్తారు. మన ఇంకా 500% టారిఫ్ అయితే ఇష్యూ ఏం అవ్వలేదు, కానీ ఎక్స్ట్రా ఇంకా 10% టారిఫ్ గ్రీన్లాండ్కి సపోర్ట్ చేస్తే వాళ్ళకి ఎక్స్ట్రా ఇంకా 10% టారిఫ్ అని చెప్పి క్లియర్గా చెప్పారు. సో గ్రీన్లాండ్ ప్రొటెస్ట్ జరుగుతుంది. ఒకవేళ గ్రీన్లాండ్కి ఎవరైనా సపోర్ట్ చేస్తే, ఏ కంట్రీ సపోర్ట్ చేసినా ఆ కంట్రీకి 10% ఎక్స్ట్రా టారిఫ్ ఉంటుంది. సో అండ్ నెక్స్ట్ దానికన్నా ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్, ఇప్పుడు లాస్ట్ టైం ట్రంప్ రిలేటెడ్గా ఏదైతే టారిఫ్ రిలేటెడ్గా పార్లమెంట్లో, యూఎస్ పార్లమెంట్లో ఇది రావాలి, ఈ లీగల్ ఇల్లీగల్ అని, అది పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. దేనికి పోస్ట్ పోన్ అవుతుందో రీజన్ చెప్పలేదు, బయటికి రాలేదు. అది కన్ఫర్మ్గా ప్రెషరే, ట్రంప్ నుంచి వచ్చిన ప్రెషర్ వల్ల అది పోస్ట్ పోన్ అవుతుంది. ఇప్పుడు వైట్ హౌస్లో ఉన్న డిస్కషన్ జరిగింది ఎస్టర్డే. వైట్ హౌస్లో రిలేటెడ్గా ఒక డిస్కషన్, ఇదే ఇల్లీగల్గా ట్రంప్ టారిఫ్ అనేవి లీగలే, సుప్రీంకోర్టు కూడా లీగల్ అని చెప్తుంది అని డిస్కషన్ వచ్చింది. మోస్ట్లీ ఆఫ్ ది అందరూ ఓటింగ్ పరంగా అన్నీ చూసుకున్న ట్రంప్ టారిఫ్ లీగలే అనౌన్స్ చేస్తారు అని. దానివల్ల ఉన్న బెనిఫిట్ ఏంటంటే, లీగల్ అనౌన్స్ చేయడం వల్ల యూఎస్కి మంచి రెవెన్యూ వస్తుంది. ఓకే, యూఎస్లో అంటే ఫైనాన్షియల్గా చాలా వరకు స్టెబుల్ అవుతారు, ట్యాక్సులు తగ్గుతాయి. యూఎస్ స్పెసిఫిక్గా యూఎస్ గవర్నమెంట్కి చాలా లాభాలు ఉన్నాయి ఇప్పుడు ట్రంప్ టారిఫ్ వల్ల. సో అది లీగల్ అవుతుంది అని సుప్రీంకోర్టు అవుతుంది అని అనుకుంటున్నారో, అది చూడాలి. సుప్రీంకోర్టు కూడా లీగల్గా చెప్తుందని యూఎస్లో పార్లమెంట్లో డిస్కషన్ ఉంటుంది. ఓవరాల్గా ఇప్పటి వరకు కోర్టు నుంచి డిసిజన్ బయటికి రాకుండా ఆపుంచుతున్నారు అంటే అది ఇల్లీగల్ వాళ్ళు చెప్దాం అనుకున్న వీళ్ళు చెప్పనివ్వట్లేదు. అది అందుకే హోల్డ్లో ఉంది. ఎప్పుడు లీగల్ ఓకే చెప్తారో అప్పుడు న్యూస్ బయటకు వస్తుంది, అప్పటి వరకు రాదు. అండ్ నెక్స్ట్ ఫెడ్ చైర్మన్ మీ అందరికీ తెలుసు, పాత ఫెడ్ చైర్మన్ అతను. సో ఫెడ్ న్యూస్ ఎప్పుడు వచ్చినా జస్ట్ ఒక హాయ్ హలో అంటే చాలా మార్కెట్ పైకి కిందకి ఫాస్ట్గా మూమెంటం అయిపోద్ది. సో ఇప్పుడు ఇతని నుంచి రిప్లేస్ చేసేస్తున్నారు ట్రంప్. క్లియర్గా అనౌన్స్ చేశారు ట్రంప్, ఫెడ్ చైర్మన్ కొత్త చైర్మన్ ఇతను అవుతారు. ఇతను కాదు, ఈ పాల్ అని ఎవరు ఉన్నారు అతను కాదు, కెన్విన్ అని అతను వస్తారు, కొత్త ఫెడ్ చైర్మన్ కింద రిప్లేస్ అవుతున్నారు. అతను ఎలా ఉంటారంటే ఇతను ఇతను ఫెడ్ న్యూ చైర్మన్. ఇతను ఎందుకు తీసుకొస్తున్నారంటే సింపుల్, ఏం లేదు, ట్రంప్ ఏం చెప్తే అది ఆల్రెడీ విన్న వాళ్ళు కావాలి. ఆల్రెడీ ఓల్డ్ ఫెడ్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో అతను వినలేదు. ఆల్రెడీ డైరెక్ట్ న్యూస్లోకి వచ్చి చెప్పారు, నాకు ట్రంప్ నుంచి వార్నింగ్స్ వస్తున్నాయి, నువ్వు ఇది లీగల్ అంటే నా మీద కేసు ఫైల్ చేశారు, నేను ఇది చేస్తాను అది చేస్తాను. అతను డైరెక్ట్గా న్యూస్లోనే చెప్పారు మీడియాకి. వితిన్ 1 వీక్ కూడా అవ్వలేదు, వితిన్ 4 to 5 daysలో న్యూస్ మొత్తం ఆపేసించారు. ఇప్పుడు చైర్పర్సన్ మార్చేస్తున్నారు. ఆ చైర్పర్సన్ ఇతను అవుతారు. ఇతను ఎందుకంటే ఇంక సేమ్ ట్రంప్ ఏం చెప్తే అది వింటాడు. సో ట్రంప్ ఓవరాల్గా ట్రంప్ గేమ్ ఆడుకుంటున్నాడు, బాగుంది. ఓకే, సో లాస్ట్ అటు తిరిగి అమెరికా నాశనం చేసే వరకు ట్రంప్ ఊరుకోడు. అమెరికా నాశనం అయిపోయాక అమెరికా నాశనం చేశాను అని చెప్పి ఒక నోబెల్ ప్రైజ్ తీసుకుంటాడు, దానికి అప్పుడు సాటిస్ఫై అవుతాడు. లేకపోతే అమెరికా ఒకప్పుడు ఎలా ఉండేది, యూఎస్ స్టేట్ ఇప్పుడు ఎలా తయారైంది.
ప్లాన్ చేస్తున్నాడు కరెక్టే, దానికి తగ్గట్టు కౌంటర్ ప్లాన్లు కూడా పడిపోతున్నాయి వేరే కంట్రీస్ నుంచి. ఇప్పుడు ఇండియా మీద కానీ రష్యా మీద కానీ గ్రీన్ అని ఏదైనా ఆల్టర్నేటివ్ ప్లాన్ వేస్తే మనం కూడా అలాంటి ప్లాన్లు వేసిన తర్వాత ట్రంప్కి ఇబ్బంది అవుతుంది. అటు ఇటు తిరిగి తను తీసుకుని కోతులు తను పడుతున్నాడు, అయినా తగ్గట్లేదు. అక్కడ ఆయన తగ్గట్లేదు, ఇక్కడ ఇక్కడ మన గవర్నమెంట్ కానీ మన మిగతా కంట్రీస్ కానీ ఏవి తగ్గట్లేదు. సో ఓవరాల్గా ఒక ఇష్యూ అయితే జరుగుతుంది. ఈ చిలికి పెద్ద వాన అయ్యేటట్టు చిన్న లాస్ట్కి పెద్ద వార్ అయిపోయేటట్టే ఉంది ఇది. యూజువలీ వార్ రాదు, మోస్ట్లీ 100కి 90% వార్ తీసుకురారు ఎప్పుడైనా. ఎందుకు తీసుకురారంటే బికాజ్ ఒక కంట్రీ ఇంకో కంట్రీ మీద డిపెండ్ అయ్యి ఉంది. ఇప్పుడు చూడు, యూఎస్ ఏమో మన ఇండియన్ మెడిసిన్స్ మీద డిపెండ్ అయ్యి ఉంది, అట్లా ఇండియా ఏమో ఆయిల్ మీద డిపెండ్ అయ్యి ఉంది. అట్లా ఏదో ఒక కంట్రీ మీద ఏదో ఒక దాని మీద ఒక్కదాని మీద డిపెండ్ అయింది. ఇప్పుడు వార్ వచ్చింది అనుకోండి, చాలా విషయాల్లో చాలా పోతాయి. సో యూజువల్లీ రారు, బట్ వార్ సిచ్యువేషన్ తీసుకొస్తూ ఉంటారు, అంటే వార్ అయిపోద్దేమో అన్నట్టు తీసుకొస్తారు, కానీ వార్ చేయరు యూజువల్లీ. ఇదే ఎక్కువ జరిగేది. బట్ ఓవరాల్గా అయితే ఇదే సిచ్యువేషన్. ఓకే, ఫెడ్ అయితే మారుతుంది, చైర్పర్సన్ చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఏమైనా ఇంపార్టెంట్ ఎకనామిక్ క్యాలెండర్ ఇంపార్టెంట్ న్యూస్లు ఉన్నాయా? నో, దెర్ ఇస్ నో ఇంపార్టెంట్ న్యూస్. Jan 29th ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ ఉంది, Jan 29th. అండ్ ఫెబ్ ఫస్ట్కి మనకి యూనియన్ బడ్జెట్ ఉంది కదా, బడ్జెట్ సండే పూట మార్కెట్ ఉంటుందని అనౌన్స్ చేశారు. సో అది కూడా మీరు ఒకసారి చూసుకోండి. మనకి ఫెబ్ 1 సండేనే పడుతుంది, ఒకసారి చెక్ చేస్తాను. ఎస్, ఫెబ్ 1 సండే పడుతుంది. ఇంకా మనకి చాలా టైం ఉంది, అప్పుడు అనలైసిస్ చేసుకుందాం. బడ్జెట్ రోజు లైవ్ కూడా వస్తాను, డోంట్ వరీ. బట్ ఫెబ్ 1కి సండే మార్కెట్ అయితే ఉంది. ఓకే, సండే మార్కెట్ ఉందని కూడా చెప్పారు. యూజువల్ లాస్ట్ టైం కూడా అదే జరిగింది, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఇంపార్టెంట్ న్యూస్లు అయితే ఏం లేవు. ఓకే, అండ్ నెక్స్ట్ ఎఫ్ఐఎస్ చూస్తే ఎఫ్ఐఎస్ కంటిన్యూగా సెల్లింగే, వీళ్ళేం తగ్గట్లేదు. మంచిగా ఇండియన్ మార్కెట్ నుంచి డబ్బులు తీసుకుంటూ వెళ్ళిపోతున్నారు, ఓవరాల్గా వెళ్ళిపోతున్నారు. అది కూడా మంచిది, ఒక పరంగా వెళ్ళిపోతే డిఎస్ చేతిలో ఉంటుంది. అది కూడా డిఎస్ ఉండడం వల్ల కూడా మంచిదే. డిఎస్ ఫ్లో పెరుగుతుంది, డిఎస్ కంట్రోల్ చేస్తారు. డిఎస్ రేపొద్దున ఎఫ్ఐఎస్ రావాలన్నా డిఎస్ అంత ఈజీగా రానివ్వరు. ఇండియన్ మార్కెట్ మీద ఎఫ్ఐఎస్ కంట్రోల్ ఇంతవరకు ఉండేది, ఇప్పుడు డిఐఎస్ ఉన్నారు. రేపొద్దున ఎఫ్ఐఎస్ రావాలన్నా డిఐఎస్ అంత ఛాన్స్ ఇవ్వరు. అర్థమైందా? ఇది కూడా ఒక విధంగా మంచిదే, బట్ డిఐఎస్ చేతిలో కూడా ఉండడం అంత మంచిది కాదు. మొత్తం వాళ్ళ చేతిలో ఉండడం మంచిది కాదు, అలాగే మొత్తం బయట ఎఫ్ఐఎస్ చేతిలో కూడా ఉండడం మంచిది కాదు. సో డిఎస్ ఎక్కువ, ఒక 100%లో 70-80% డిఎస్ హోల్డ్ చేస్తారు, 20% ఎఫ్ఐఎస్ హోల్డ్ చేయాలి, లేకపోతే 30% ఎఫ్ఐఎస్ హోల్డ్ చేయాలి. అది బెటర్. కానీ మొత్తం ఇప్పుడు మనం చూస్తే గేమ్ అంతా రివర్స్. 100లో ఆల్మోస్ట్ 80-90% డిఎస్ఏ పట్టుకున్నారు ఇప్పుడు మార్కెట్ని. ఓకే, సో చూద్దాం వచ్చే రోజుల్లో ఏం జరుగుతుంది అంటే చూద్దాం. ఓకే, అండ్ నెక్స్ట్ కమింగ్ టు మార్కెట్స్. లాస్ట్ టైం ఓపెన్ ఇంట్రెస్ట్ వీడియోలో చెప్పాను. సో ఇది 1 hour టైం ఫ్రేమ్. మనం కొద్దిగా కిందకి వెళ్దాం. దిస్ ఇస్ ద సపోర్ట్. ఇప్పుడు ప్రెసెంట్ నా దగ్గర ఉన్నది ఒక సపోర్టు. ఓకే, ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది, జస్ట్ నేను ఇలా పెట్టుకుంటున్నాను. అండ్ అక్కడ నుంచి ఇంకొద్దిగా కిందకి వస్తే నెక్స్ట్ సపోర్ట్ విల్ బి ఇది నెక్స్ట్ సపోర్టు. ఈ 2 సపోర్ట్లు. ఆ పైన రెసిస్టెన్స్కి వచ్చేసరికి దిస్ ఇస్ ద రెసిస్టెన్స్, ఇది ఒక రెసిస్టెన్స్. ఓకే, ఆ పైన ఇంకేదైనా రెసిస్టెన్స్ ఉంది అంటే దిస్ ఈజ్ ద రెసిస్టెన్స్, అనదర్ రెసిస్టెన్స్ ఇది. ఓకే, ఇది ఒక రెసిస్టెన్స్, ఇది ఒక రెసిస్టెన్స్. 15 minutesలో కూడా రండి, మీరు చూడండి. ఇగో మార్కెట్లో మేజర్గా ఏం లేదు, డబల్ లైన్స్ తప్ప ఇక్కడ పెద్దగా ఏం లేదు. ఎందుకు చెప్తున్నాను వినండి. ఇక్కడ మీరు చూడండి ఒకసారి, ఇది అంతే. ఒక్కసారి నేను చెప్పే లెవెల్స్ చూడండి. 25,830, 25,830 ఇది ఒక రెసిస్టెన్స్. అలాగే 25,890. ఓకే, 25,890 అయినా ఒకసారి జూమ్ చేద్దాం. ఇక్కడ 25,900. సరే, డన్. ఇలా పెట్టుకోండి. 25,825, 25,825 ఇది ఒక జోను. అలాగే 25,900 ఈజ్ ఎ జోన్, ఇది ఒక రెసిస్టెన్స్. అండ్ ఇది కూడా ఒక రెసిస్టెన్స్. సపోర్ట్కి వచ్చేసరికి 25,625 ఇది ఒక సపోర్ట్. అండ్ ఆ కింద 25,525 ఇది కూడా ఒక సపోర్ట్. ఓకే, పాయింట్ ఏంటి? పాయింట్ 25,900 దగ్గర నుంచి 25,625 ఈ రేంజ్లో మార్కెట్ వాలటైల్ అవుతుంది. ఇక్కడ వచ్చింది, ఇక్కడ టైం పాస్ చేసింది, మళ్ళీ పైకి వెళ్ళింది, ఈ జోన్ నుంచి మళ్ళీ రిజెక్షన్ తీసుకుంది, ఇక్కడ వచ్చి క్లోజ్ వచ్చింది. మార్కెట్ ఈ రేంజ్లో వాలటైల్ అవుతుంది. ఏం చెప్తానో బాగా వినండి. ఈ రేంజ్లో వాలటైల్ అవుతుంది అంటే రేంజ్ అంతా వర్స్ట్ అనే దాని అర్థం. ఓకే, రేంజ్లో వాలటైల్ అవుతున్నప్పుడు అన్నెసెసరీ ప్లాన్లు చేయకూడదు. చేయొచ్చు, ఎక్కడ చేయాలి అది చెప్తా చూడండి. 25
825 అండ్ 25,900. ఓకే, ఇక్కడేమో 25,625 అండ్ కిందేమో 25,525 525 పాయింట్. నిన్న నేను చెప్పినట్టే మన లెవెల్ దగ్గరకు వస్తేనే మనం ప్లాన్లు చేయాలండి. గుర్తుపెట్టుకోండి, ఓపెన్ ఇంట్రెస్ట్లు అయినా ఆర్ మనం పెట్టుకున్న సపోర్ట్ రెసిస్టెన్స్లు అయినా అవి మేజర్ లెవెల్స్. వాటికి వస్తేనే, వాటి దగ్గర బ్రేక్అవుట్ ఇచ్చినా లేదా వాటి దగ్గర రిజెక్షన్ తీసుకున్నా అక్కడ మనం ప్లాన్ చేయాలి తప్పితే అన్నెసెసరీగా మధ్యలో దూరిపోకూడదు. రన్నింగ్ ట్రైన్లో ఎప్పుడు పరిగెట్టకూడదు, అది మీరు మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. సో మార్కెట్ చూస్తే ఇక్కడ ఓపెన్ అయింది, మంచిగా పైకి వెళ్ళింది. ఇది ట్రాప్ ఏరియా అని మొత్తుకొని చెప్పాను. ఇక్కడ దీని పైకి మంచి బ్రేక్అవుట్ ఇచ్చినట్టు ఇచ్చింది, బట్ ట్రాప్ చేసి స్లో అండ్ స్టడీగా పడింది. ఇక్కడ ఏదో మళ్ళీ ఒకసారి బయింగ్ మూమెంట్ వచ్చినట్టు వచ్చి ఇమీడియట్గా మళ్ళీ ట్రాప్ చేసుకుంటే కిందకు వచ్చింది. పాయింట్ ఎక్కడ మార్కెట్ ప్రీవియస్ డే క్లోజింగ్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఇంచుమించు అదే లెవెల్ ద్వారా వచ్చి క్లోజ్ ఇచ్చింది. ఇప్పుడు నిన్న ఓపెన్ ఇంట్రెస్ట్లో కూడా 25,700, ఓకే, 25,700 ఈ లెవెల్ ధర బోత్ సైడ్స్ ఉన్నారు. కాల్ సైడ్ ఉంది, పుట్ సైడ్ ఇద్దరు ఉన్నారు ఇక్కడ. సో మనం ఏం ప్లాన్ చేయొచ్చు అంటే, ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ కిందకి వెళ్తే నాకు 25,625 కింద ఒక 30 minutes క్యాండిల్ క్లోజ్ వస్తేనే ప్రాపర్గా డౌన్ సైడ్ ప్లాన్ చేస్తా, లేకపోతే లేదు డౌన్ సైడ్కి. ఇంకా 25,225 కూడా 25,525 కింద కూడా, ఈ లెవెల్ కింద కూడా డౌన్ సైడ్. ఈ రెండు నా డౌన్ సైడ్ లెవెల్స్. ఇఫ్ కమింగ్ టు అప్ సైడ్కి మార్కెట్లో ఎలా ప్లాన్ చేస్తుంది, అప్ సైడ్ మార్కెట్ ఓపెన్ అయ్యి ఆర్ గ్యాప్ అప్ కానీ, బాగా వినండి, గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ ఓపెన్ అయితే మనం వెయిట్ చేద్దాం. మార్కెట్ మన లెవెల్స్లో అంటే ఈ రేంజ్ దగ్గర ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకోవడం లేదా ఇక్కడ సపోర్ట్ తీసుకోవడం ఏదో చేస్తే దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు. గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ సింపుల్ పాయింట్. గ్యాప్ అప్ ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని పడుతుందా లేదా ఇది బ్రేక్ అవుతుందా, అలాగే గ్యాప్ డౌన్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని వెళ్తుందా లేదా ఇక్కడ నుంచి బ్రేక్ అవుతుందా, అట్లా మనం చూసి ట్రేడ్ చేసుకోవాలి గ్యాప్ అప్ గ్యాప్ డౌన్లో. అదే ఒకవేళ ఫ్లాట్ ఇడి మార్కెట్ స్లో అండ్ స్టడీగా పైకి వెళ్ళినా లేదా స్మాల్ గ్యాప్ అప్ ఇడి పైకి వెళ్ళినా గుర్తుపెట్టుకోండి 25,825 దగ్గర మళ్ళీ ఒక రిజెక్షన్ తీసుకోవడానికి ట్రై చేస్తారు. సో ఇక్కడ కూడా మనం డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాం. ఏ లెవెల్, ఈ లెవెల్ ఇక్కడ నుంచి పడింది కదా, ఈ లెవెల్. ఇఫ్ మార్కెట్ ఇది బ్రేక్ అయ్యి వెళ్తేనే అప్ సైడ్కి ప్లాన్ చేద్దాం. అది కూడా ఇది బ్రేక్ అయితే కాదు, 25,825 బ్రేక్ అయితే కాదు, 25,900 బ్రేకే నాకు ప్రాపర్ 1 day క్లోజింగ్ రావాలి. అప్పుడు మాత్రమే అప్ సైడ్కి ప్లాన్ చేస్తాను. అది వచ్చే రోజులు అంటే రేపు అయిపోతే ఎల్లుండో అవతల నాడో 1 day క్లోజింగ్ వస్తుంది అనుకో, ఆ తర్వాత ఓకే ఇది అప్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చింది, అప్ సైడ్కి మనం ప్లాన్ చేయొచ్చు అని మనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, సో ఇది నిఫ్టీ. ఒకవేళ ఫ్లాట్ డి మండే కాబట్టి ఫ్లాట్ డి పైకి వెళ్ళకుండా కిందికి వెళ్ళకుండా ఇలా ఇక్కడ టైంపాస్ చేస్తే ఈ రేంజ్లో ఏం చేయాలి? ఎప్పుడు రేంజ్లో టైంపాస్ చేస్తే ఏం చేయమన్నానండి, వదిలేయండి. ఇఫ్ మీకు సెల్లింగ్ తెలుసు దెన్ డూ స్టాడిల్ కానీ ట్రయాంగిల్ కానీ ఏదో ఒకటి చేసుకుని కూర్చోండి, రేంజ్ పెట్టుకోండి. లైక్ ఎలా ఉంటుంది, లేదంటే ఎలాంటి స్ట్రాటజీస్ ఉంటాయి. సో ఇది రేంజ్ ఇట్లా ఉంటుంది. ఏదైనా ఒకటి పని చేస్తుంది. రెండు సైడ్ వేస్ మార్కెట్కే. ఎక్కడైతే మీకు మార్కెట్ రేంజ్లో ఉంటుంది అనిపిస్తుందో అలాంటి దగ్గర ఈ స్ట్రాటజీలు రెండు ఏ స్ట్రాటజీ యూజ్ చేసినా ఓకే, మీకు రెండు పని చేస్తే మీరు పెట్టుకుని కూర్చోండి. ఓకేనా, అది మీకు వర్కౌట్ కూడా అవుద్ది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు కమింగ్ టు సెన్సెక్స్ సేమ్ కొద్దిగా లెవెల్ పైకి పెడతాను అంతే తేడా, ఇంకేం లేదు. ఇది ఒకటి అండ్ ఇది ఒకటి, ఇది కొద్దిగా స్క్రోల్ చిన్నది చేస్తాను అంతే. ఓకే, ఈ రెండు కిందేమో ఇది కింద సో ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. సెన్సెక్స్ ప్రజెంట్ ఇక్కడ ఉంది 84,000. నేను ఒకసారి కొద్దిగా జూమ్ చేస్తున్నాను దీన్ని, సో లెవెల్స్ విల్ బి క్లియర్. మార్కెట్ ఏమో ప్రజెంట్ 84,080. ఓకే, 84,000 దగ్గర ఒక జోన్ పెట్టుకోండి. ఇక్కడ ఇది ఒక రెసిస్టెన్స్, అలాగే పైన 84,300 దగ్గర కూడా ఒక రెసిస్టెన్స్, ఇక్కడ కూడా జోన్ పెట్టుకోండి. కింద 82,900, ఆ కింద 82,600 ఇవి లెవెల్స్. ఓకే, ఇవి సపోర్టు అండ్ ఇది కూడా సపోర్టే. మార్కెట్ ప్రజెంట్ మంచిగా ఓపెన్ అయ్యి ఇలా వచ్చి ఇక్కడ క్లోజ్ ఇచ్చింది సేమ్ లెవెల్. మార్కెట్ ఎటు వెళ్లకుండా ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ రేంజ్ లోపల ఓపెన్ అయ్యి ఇక్కడ టైం పాస్ చేస్తే ఎంత 84,000 నుంచి 83,235. బాగా చూడండి,
83,235, ఇక్కడ నుంచి 84,000 ఈ రేంజ్లో కానీ టైం పాస్ చేస్తే నో ట్రేడ్. నేను చెప్పాను కదా, మీరు స్టాటిక్ సెల్లింగ్ ఏదైనా వాడుకోవచ్చు ఈ లోపల కానీ ఉంటే. ఓకే, లేదు మార్కెట్లో, ఇఫ్ మార్కెట్లో మొమెంటం రావడం కానీ స్టార్ట్ అయితే అది మీరు ఎలా మార్కెట్ ఫ్లాటెడ్ కానీ గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ స్మాల్ రేంజ్లో, ఇఫ్ బిగ్ గ్యాప్ అప్ బిగ్ గ్యాప్ డౌన్ వెయిట్ ఫర్ ద ప్రైజ్ యాక్షన్ ఏం చెప్తుందో చూసి దాన్ని బట్టి ట్రేడ్ చేసుకోవాలి. ఇఫ్ ఫ్లాటెడ్ కానీ స్మాల్ గ్యాప్ అప్ స్మాల్ గ్యాప్ ఏదైనా ఓపెన్ అయ్యి మార్కెట్స్లో స్టడీగా ఇక్కడికి వెళ్తే ఇక్కడ ఒక రిజెక్షన్ తీసుకుంటే ఛాన్స్ ఉంటుంది. 84,000 ద్వారా డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాం. ఇది కూడా క్రాస్ అయ్యి పైకి వెళ్తే నేను 84,300 పైన నాకు వన్ డే క్లోజింగ్ వస్తే అప్ సైడ్కి ప్లాన్ చేస్తా, లేదా అప్ సైడ్కి ప్లాన్ చేయను. బట్ ఇక్కడ డౌన్ సైడ్ ఇఫ్ ఫ్లాట్ మార్కెట్ కిందకు వచ్చి ఈ 83,235 లెవెల్ కూడా క్రాస్ అయ్యి కిందకు వస్తే దీని కింద ఒక 30 minutes క్యాండిల్ క్లోజ్ వస్తే నేను డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాను. దీని కింద డౌను, అలాగే 82,900 కింద కూడా ఒక డౌను. నేను ఏం చెప్తున్నాను, 82,900 కింద డౌను, అలాగే 82,600 కింద కూడా డౌను. సో ఈ లెవెల్ దగ్గరకు వచ్చి దీని కింద 30 minutes క్యాండిల్ క్లోజ్ ఇచ్చింది కదా, ఈ లెవెల్ అన్నిటి కింద 30 minutes క్యాండిల్ క్లోజ్ ఇవ్వాలి. బికాస్ దిస్ ఈజ్ ఆల్ సపోర్ట్స్. ఇక్కడ నుంచి బ్రేక్ అయ్యి ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళిపోయే ఛాన్సులు ఉన్నాయి, లేదా ఇక్కడ హాల్ట్ అయిపోయే ఛాన్సులు కూడా ఉన్నాయి. సో నాకు దీని కింద క్లోజింగ్స్ ఇంపార్టెంట్, పక్కా క్లోజింగ్ ఇంపార్టెంట్. క్లోజింగ్ వస్తే తప్ప నేను ప్లాన్ చేసుకోను. ఓకే, సో ఇది సెన్సెక్స్. అండ్ నెక్స్ట్ మీరు ఇది చూస్తే సిల్వర్ మా అందరూ అంటున్నారు మార్కెట్ మంచిగా వెళ్తుందని. లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పాను, సిల్వర్లో బిగ్ ప్లేయర్స్ అందరూ షార్ట్ చేసుకుని కూర్చున్నారు, ఎప్పటి నుంచో ఉన్నారు. ఆల్మోస్ట్ ఈ లెవెల్స్ అన్నిట్లో షార్ట్ చేసుకుని కూర్చున్నారు. పడితే మాత్రం చాలా స్పీడ్గా ఉంటుంది. అది ఎప్పుడు పడుతుంది కానీ పడితే మాత్రం చాలా ఫాస్ట్ పడిద్ది. అప్పుడు అనవసరంగా బుక్ అయిపోవడం కన్నా ఇప్పుడు మీరు ఆల్రెడీ సిల్వర్లో మంచి ప్రాఫిట్ ఉంటే బుక్ చేసుకోండి. ఇప్పుడు నేను ఎగ్జిట్ అయిన తర్వాత మార్కెట్ ఎంత వెళ్ళింది తెలుసా? సో నేను ఎగ్జిట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ మీరు చూస్తే 15 to 16% పైకి వెళ్ళింది. బట్ నాకు అది ఇంపార్టెంట్ కాదు. ఇంపార్టెంట్ ఏంటంటే నా క్యాపిటల్ నేను అలా సేవ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ 90 to 100% రిటర్న్ వచ్చింది. మనం పెట్టినంత రిటర్న్ అక్కడ వచ్చింది. 1000 పెడితే 1000, 5000 పెడితే ఆల్మోస్ట్ 5000 రిటర్న్ వచ్చింది సిల్వర్లో అందరికీ. నాకైతే వచ్చింది అబ్బా, మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు. నేను 5000 పెడితే నాకు 5000 వచ్చింది. 4,900 దాకా వచ్చింది ప్రాఫిట్. 10,000 పెడితే 9,800 దాకా వచ్చింది. సో ఆల్మోస్ట్ 100% రిటర్న్ దాకా వచ్చింది. ఇప్పుడు నేను మార్కెట్లో హోల్డ్ చేస్తే ఇంకా ఇస్తుంది కాదనట్లే. సడన్గా పడితే ఐ డోంట్ వాంట్ గివ్. ఆల్రెడీ నా గోల్డ్ ట్రేడ్ అలానే, గోల్డ్ ఈటీఎఫ్లు అలానే ఉన్నాయి. గోల్డ్లో మంచి ఇప్పుడు రిటర్న్ ఇస్తుంది. 5,000 పెడితే ఆల్మోస్ట్ 2,000 దగ్గర ఇస్తుంది. 100% ఇవ్వలేదు కానీ 10-20% దాకా ఇస్తుంది. ఓకే, సో గోల్డ్లో నేను ఏం చెడగొట్టాలనుకోవట్లేదు. సిల్వర్ వెళ్తే గోల్డ్ కూడా వెళ్తుంది కాబట్టి గోల్డ్ వదిలేసాను. గోల్డ్ ఇంకా వెళ్తే వెళ్ళినామండి. ఎప్పుడైతే కరెక్ట్ అవుతాయో అప్పుడు గోల్డ్ కూడా స్మాల్ ప్రాఫిట్ వచ్చినా గోల్డ్ బుక్ చేసుకుంటా. అప్పుడు సిల్వర్లో రీఎంట్రీ అవుతాను నేను బుక్ చేసుకున్నంత. ఓకే, సో అది. అండ్ ఇది టెలిగ్రామ్ ఛానల్. నేను చాలామంది అడుగుతున్నారు ట్రేడ్స్ అని. నేను ట్రేడ్స్ కాల్స్ టిప్స్ అయితే ఇవ్వను. బట్ ఇఫ్ ఇన్ కేస్ మీరు కానీ మన ట్రేడ్ కాపీ చేసుకోవాలంటే నేను దాని గురించి అప్డేట్ ఇస్తాను రేపు ట్యూస్డే మార్కెట్లో నేను చెప్తాను దాని గురించి, మీరు ఎలా నా ట్రేడ్స్ కాపీ చేసుకోవచ్చు అని. ఓకే, అండ్ నెక్స్ట్ మెయిన్ హెడ్జింగ్ బ్యాచ్. Feb 2 నుంచి హెడ్జింగ్ బ్యాచ్ మొదలవుతుందని చెప్పాను కదా. Feb 2 నుంచి హెడ్జింగ్ 2 months బ్యాచ్ మొదలవుతుంది. రిజిస్ట్రేషన్స్ ఆల్రెడీ ఓపెన్లో ఉన్నాయి అండ్ సూన్ క్లోజ్ కూడా అయిపోతాయి. 7001456759 ఇది నెంబరు. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే నేను డీటెయిల్స్ పెడతాను. మీరు ఒకసారి ఆగండి. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే నేను డీటెయిల్స్ పెడతాను, మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు మీకు కూడా ఒక డౌట్ రావచ్చు ఏం నేర్పిస్తారని, అది కూడా మీకు చూపిస్తాను. ఆగండి. అసలు హెడ్జింగ్లో అసలు మొత్తం ఓవరాల్గా మీకు ఏం నేర్పిస్తున్నాను, మీకు ఏమేమి నేర్చుకోవచ్చు. సో ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంటే చూడండి. సో చూడండి, వాట్ ఈస్ హెడ్జింగ్ అని, ఫైండ్ ట్రెండ్ అని. మెయిన్ ఫైండ్ ట్రెండ్ ఫైండ్ చేయకపోతే మీరు ట్రేడ్లు తీసుకొని వేస్ట్. హెడ్జింగ్, వాట్ ఈస్ హెడ్జింగ్, ఫైండ్ ట్రెండ్, ఆప్షన్స్ అండ్ డేటా, హౌ టు సీ విక్స్, 1 hour స్వింగ్ ట్రెండ్ స్ట్రాటజీ, మన బులింజర్ బ్యాండ్ స్ట్రాటజీ, నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఎక్స్పైరీ స్ట్రాటజీ, నిఫ్టీ వీక్లీ స్ట్రాటజీ, న్యూస్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ. ఓకే, ఫ్యూచర్ హెడ్జింగ్ స్ట్రాటజీ, మంత్లీ స్ట్రాటజీస్. మంత్లీ స్ట్రాటజీ ఇప్పుడు 2 ఉన్నాయి నా దగ్గర, అది కూడా చెప్తాను. మంత్లీ ఇదొక స్ట్రాటజీ, మంత్లీ స్ట్రాటజీ విత్ హెడ్జ్, ఫ్యూచర్ విత్ ఫ్యూచరు, ఎస్టీబీటీ, అంతే, ఎస్టీబీటీ, ఇంట్రాడే స్ట్రాటజీ, హెడ్జింగ్ 8 ఎట్ ద మనీది. దాని తర్వాత ఇంట్రాడే స్ట్రాటజీ బేస్డ్ ఆన్ స్ట్రైక్ ప్రైజెస్,
నిఫ్టీ 2000 పాయింట్స్ రేంజ్, ఇదే ఇంకొకటి ఉంది నిఫ్టీ 2000 పాయింట్స్ రేంజ్ 2 సెకండ్ స్ట్రాటజీ కూడా క్రియేట్ ఉంది, అది కూడా ఉన్నాయి. రెండిట్లో కొద్ది డిఫరెన్స్ ఉంటుంది, బట్ రెండు ఆసమ్గా పనిచేస్తాయి. ప్రజెంట్ అయితే సెకండ్ స్ట్రాటజీ నేను యూస్ చేస్తున్నా, నీకు ఆల్రెడీ ఎవ్రీడే షార్ట్ వీడియోలో కూడా చూపిస్తాను కదా, మంత్లీ పొజిషన్ అదే. అండ్ ఎడిషనల్గా నేను ఏమి ఇస్తాను బోనస్ అంటే నా 20K స్ట్రాటజీ, బై అండ్ సెల్ సిగ్నల్ కోడ్, 0 to హీరో స్ట్రాటజీ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను, సేమ్ అదే మళ్ళీ ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. అండ్ ఏమైనా ఉన్నాయి ఇంకా బీటీసీ బిట్ కాయిన్ రిలేటెడ్గా స్ట్రాటజీస్, బిట్ కాయిన్లో మనం ఎలా ట్రేడ్ చేస్తాం అది. ఓవరాల్గా హెడ్జ్ స్ట్రాటజీస్ వాళ్ళకి మెయిన్ కోడ్ ఏంటి అని మీకు అనుకోవచ్చు. ఇప్పుడు నేను నాదొకటి చూపిస్తాను కోడ్, ఏం కోడ్ అంటే దిస్ ఇస్ ఆల్ మై ఇండికేటర్స్. మై స్క్రిప్ట్ అని ఉందా, ఇవన్నీ నేను క్రియేట్ చేసిన ఇండికేటర్లు. ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు నేను ఎగ్జాంపుల్ బీబీ 1 day టైం ఫ్రేమ్ స్ట్రాటజీ చూపిస్తాను. ఇది నా బులింజర్ బ్యాండ్ 1 day టైం ఫ్రేమ్ స్ట్రాటజీ ఇది. సో ఇది డౌన్ సైడ్ స్ట్రాటజీ అనమాట. డౌన్ సైడ్కి ఎంట్రీస్ వచ్చినప్పుడల్లా ఈ స్ట్రాటజీలో మంచి రిటర్న్ ఇస్తుంది. సో ఇలా ఈ కోడ్ అంటే ఇండికేటర్స్ అనేవి నా కోడ్స్, ఇవన్నీ నేను క్రియేట్ చేసుకున్నాను. సో అవన్నీ నేను మీకు ప్రొవైడ్ చేస్తుంటాను ఇందులో. సో అవన్నీ అడిషనల్ బోనస్ అనమాట. ఓకే, సో ఎవరైనా హెడ్జింగ్ బ్యాచ్ జాయిన్ అవ్వాలనుకుంటే ఫెబ్ నుంచి బ్యాచ్ మొదలవుతుంది. ఆల్రెడీ ఇప్పుడు డిసెంబర్ టు జాన్ బ్యాచ్ అయితే అయిపోతుంది, జాన్ ఎండ్ సర్కిల్కి అయిపోద్ది. అండ్ ఫెబ్ 2 నుంచి కొత్త బ్యాచ్ మొదలైద్ది. జాయిన్ అవ్వాలంటే 7001456759 ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను డీటెయిల్స్ పెడతాను. మీరైతే ఈ నెంబర్ ఒక్కటే, మిగతా ఇంకేవి నా నెంబర్ కాదు, నాకు సంబంధం లేదు. 7001456759 ఈ నెంబర్ మెసేజ్ చేస్తే నేను డీటెయిల్స్ పెడతా, మీరు నచ్చితే మీరు జాయిన్ అవ్వండి. ఓకే, సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పటికి వీడియోస్ చూస్తుండే ఎంజాయ్ చేస్తుండే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బై బై, టేక్ కేర్.